హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకేనా, చూడండి ఇక్కడ టాపిక్ ఏంటంటే, చూడండి ఇక్కడ మనకి ఇలా ఇస్తాడు. అంటే ఎలాగంటే చూడండి, లైక్ A/B is equal to C/D is equal to E/F is equal to సమ్ వాల్యూ అనేసి ఇస్తాడు. అంటే లైక్ ఎలాగంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 7/4 అనమాట. ఓకేనా, A/B is equal to C/D equal to E/F is equal to 7/4 అనమాట. ఇది ఇచ్చేసి మనల్ని ఏమడుతాడు అంటే, చూడండి ఇది ఇఫ్ అనమాట. ఇఫ్ ఈ కండిషన్ అయితే అప్పుడు మనల్ని ఏమడుతాడు, దెన్ A plus C plus E divided by B plus D plus F is equal to ఎంత అనేసి అడుగుతాడు అనమాట. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, దీన్ని జనరల్గా ఎలా చేస్తారంటే చూడండి, జనరల్ వే చెప్తాను, తర్వాత సింపుల్గా షార్ట్ ఫామ్లో ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో జనరల్గా మనం ఎలా చేస్తామంటే దీన్ని చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఈ మూడు రేషియోలు కూడా దేనికి ఈక్వల్ అయినాయి, 7/4కి ఈక్వల్ అయినాయి, అవునా కదా. సో ఇప్పుడు A/B ఈక్వల్ టు 7/4 అనుకుంటా. A/B ఈక్వల్ టు 7/4 అనుకుంటా. అంటే A అనేది 7 పార్ట్స్, B అనేది 4 పార్ట్స్, అవునా కదా. సో ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పాలంటే A అనేది 7x, B అనేది 4x అనమాట. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే మనం ఇక్కడ ఏదో ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాలని చెప్పే కదా. సో 7x, ఇది 4 కదా, 4x అనమాట. అలా ఏ వాల్యూ ఎంత 7x, బి వాల్యూ 4x అనమాట. ఏ వాల్యూ పెడుతున్నా, ఏ వాల్యూ ఎంత అంటే 7x, ఏ వాల్యూ ఎంత 7x. అలాగే కింద బి వాల్యూ ఎంత 4x అనుకున్నాం, అవునా కదా. 7/4 కదా, సో 4x. అలాగే ఇక్కడ సి వాల్యూ, డి వాల్యూ పెడదాం. ఓకేనా, చూడండి C/D ఈక్వల్ టు ఎంత మనకి, C/D ఈక్వల్ టు ఇది కూడా 7/4. అయితే ఇందాక A/B ఈక్వల్ టు 7/4 అన్నప్పుడు ఏ 7x, B 4x అని తీసుకున్నాం. మరి ఇది డిఫరెంట్ రేషియో కదా, ఇది C/D కదా, CD వేరు కదా. అప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకోండి, ఇది వైగా తీసుకుందాం. ఓకేనా, సో వై తీసుకుందాం. ఓకేనా, అంటే C అనేది 7y, D అనేది 4y. ఓకేనా, C అనేది 7y అనమాట. సో ప్లస్ 7y, ఇక్కడ D అనేది 4y అయిద్దా, 4y అయిద్ది అనమాట. ఓకేనా, మరి దీన్ని బట్టి డైరెక్ట్ చెప్పేసేయండి ఇది ఎంత అవ్వాలి. ఈసారి జెడ్ తీసుకోండి, ఈ అనేది ఏమైద్ది 7z అయిద్దా, 7z అయిద్ది అనమాట. అర్థమైందా, 7z. ఎఫ్ అనేది ఏమైద్ది 4z అవ్వాలి. ఎఫ్ అనేది ఏమవుతుంది 4z అనమాట. అర్థమైందా, డిఫరెంట్ రేషియోస్ కదా ఇవి. సో అలా మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, అన్నిట్లో పైన 7 కామన్ వచ్చిద్దా, 7 కామన్ వచ్చింది, అవునా కదా. సో x + y + z అయిద్దా, x + y + z అయింది. కింద వచ్చేసరికి మనకేమొచ్చింది 4 కామన్ వచ్చిద్దా, 4 కామన్ వచ్చింది, అవునా కదా. మళ్ళీ x + y + z వచ్చిద్దా, x + y + z వచ్చింది అనమాట. మరి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే x + y + z, x + y + z క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది మనకి 7/4 అవుతుంది, 7/4 అవుతుంది అనమాట. అలా ఇలా ఇచ్చేసి ఈ కండిషన్ అంటే ఈ ఫామ్లో ఇచ్చేసి మనల్ని కనుక ఇలాంటి వాటికి రేషియో కనుక్కోమంటే ఈ విధంగా చేసి మనం ఫైనల్గా రేషియోని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ నిజానికి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలాంటి వాటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే, ఎప్పుడైనా కొన్ని రేషియోలు ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేసి ఇచ్చాడు అనుకోండి, ఇవి రేషియోస్ కదా, A/B, C/D, E/F ఇవన్నీ రేషియోస్. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేసి ఇలాగిచ్చి మనల్ని కనుక ఈ ఫార్మేట్లో వాల్యూ కనుక్కోమంటే సింపుల్గా పెట్టేసేయాలన్నమాట. ఎలాగంటే నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇక్కడ మనకి రేషియో దేనికి ఉంది, ఏకి బీకి రేషియో ఉంది, అవునా కదా. ఏకి బీకి రేషియో ఉంది, అవునా. సో ఇక్కడ ఏ టర్మ్ తీసుకో, కింద బి టర్మ్ తీసుకో, రేషియో కొట్టు, ఏమొచ్చింది మనకి A/B వచ్చిందా, A/B వచ్చింది, అవునా కదా. A/B వచ్చింది, అవునా. అలాగే ఇక్కడ సికి డికి రేషియో ఉందా, ఇక్కడ సి టర్మ్ తీసుకో, సి అంటే సి తీసుకో, లేదంటే
దాంతో ఏదైనా మల్టిప్లై అయినా సరే నో ప్రాబ్లం, ఆ టర్మ్ అంతా తీసుకోవాలన్నమాట. ఓకేనా, అది. అలాగే డి టర్మ్ ఏంటి, ఇది కదా. సో ఈ రెండింటికి రేషియో కట్టు. ఇందాక ఈ రెండింటికి రేషియో కడితే ఏ బై బి వచ్చింది, ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కట్టు, సి బై డి వచ్చిందా, సి బై డి. అలాగే ఇక్కడ ఈకి ఎఫ్కి రేషియో ఉంది, ఈకి ఎఫ్కి రేషియో ఉంది. సో ఈ టర్మ్ అంటే ఇది ఈ టర్మ్, ఎఫ్ టర్మ్ ఇది, ఎఫ్ టర్మ్ ఇది. సో రెండింటికి రేషియో కడితే ఈ బై ఎఫ్ అయిదా, ఈ బై ఎఫ్. మరి మనకి ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ వచ్చినాయి. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, 7/4కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడున్న టోటల్ వాల్యూ అంతా కూడా ఏమైందంటే మనకి ఈ మొత్తం వాల్యూ ఏమైందంటే అది కూడా 7/4కి ఈక్వల్ అవుతుంది. డైరెక్ట్గా 7/4కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏకి బికి రేషియో ఇచ్చాడు కాబట్టి ఏ టర్మ్ తీసుకో, కంప్లీట్ టర్మ్ సైన్లతో సహా తీసుకోవాలి. ఓకేనా, సైన్లతో సహా తీసుకోవాలి. ఇక్కడ బి టర్మ్ తీసుకో, ఏ టర్మ్ బై బి టర్మ్, రేషియో ఏ బై బి కదా. సో ఇక్కడ ఏ టర్మ్ బై బి టర్మ్ తీసుకో, రేషియో కడితే ఏ బై బి వచ్చింది, ఇక్కడ సి బై డి వచ్చింది, ఇక్కడ ఈ బై ఎఫ్ వచ్చింది. అవునా, సో ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ వచ్చింది రేషియో. అది దేనికి ఈక్వల్ అయింది, 7/4. కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ అంతా ఏమైంది, 7/4 అయింది అనమాట. అలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ తతంగం అంతా చేసి ఎక్స్ వై జెడ్ ఏదో పడితే అది తీసుకొని మనం చేయకూడదు అనమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7/4 అనేసి మనకి ఇచ్చాడు అనమాట. సో రేషియోలు ఇచ్చాడు, అవునా కదా. అదేవిధంగా మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను ముందు ఏం చేయమని చెప్పానంటే ఏకి బికి రేషియో ఉందా, సో ఇక్కడ ఏ టర్మ్ తీసుకో, ఇక్కడ బి టర్మ్ తీసుకో, రేషియో కట్టు, ఏ బై బి వచ్చిందా, ఏ బై బి వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ సికి డికి రేషియో ఉంది, సి టర్మ్ తీసుకోవాలి. మరి ఇప్పుడే చెప్పాను నేను, ఏదైనా టర్మ్ తీసుకున్నామంటే అక్కడ సైన్ కూడా తీసుకోవాలి. సో మైనస్ సి కదా, సో మైనస్ సి తీసుకో. అలాగే ఇక్కడ డి టర్మ్ మైనస్ డి తీసుకో. సో రేషియో కట్టు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిద్దా, సి బై డి వచ్చింది, అంటే ఇది వచ్చిద్దా. ఓకే, అలాగే ఈకి ఎఫ్కి రేషియో, ఈ టర్మ్ ఏమో ఇది, ఎఫ్ టర్మ్ ఏమో ఇది, రేషియో కట్టు, ఈ బై ఎఫ్ అయినా వచ్చేది, ఈ బై ఎఫ్ వచ్చింది. మరి ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ ఇవన్నీ దేనికి ఈక్వల్ అవుతున్నాయి, 7/4కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయిందంటే 7/4కే ఈక్వల్ అవుతుంది, 7/4కే ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, అది బండ గుర్తు, సింపుల్గా అయిపోయింది. చూసారా, మళ్ళీ ఎక్స్ వై జెడ్ ఇవేమన్నా తీసుకున్నామా, తీసుకోలేదు. కాబట్టి ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే లైక్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఇదే రేషియో ఇస్తున్నాడు, క్వశ్చన్ వేరేగా అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, ఆ క్వశ్చన్ కూడా రాస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, చూడండి, అదేంటంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే 2a + 3c - 5e డివైడెడ్ బై 2b + 3d 2b + 3d - 5f. సో ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మళ్ళీ మనం ఏం చేస్తామంటే రేషియో చూస్తాం, ఏకి బికి ఉంది. సో ఇక్కడ ఏ టర్మ్ అంటే ఏం తీసుకోవాలి, దాంతో ఏదైతే మల్టిప్లై అయిందో అది కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏ టర్మ్ అంటే 2a, అది మొత్తం తీసుకోవాలన్నమాట, ఇంక్లూడింగ్ సైన్ కూడా. ఇక్కడ 2b రేషియో కట్టు, 2 క్యాన్సిల్ అయిద్దా, ఏకి బికి రేషియో వచ్చింది, సో ఇది వచ్చింది, అవునా కదా. అలాగే ఇక్కడ రేషియో తీసుకో, 3c ఇక్కడ సికి డికి కదా. సో ఇక్కడ రేషియో తీసుకుంటే 3c ఇక్కడ 3d, రేషియో ఏమైంది, సి బై డి వచ్చిద్దా, 3 క్యాన్సిల్ అయ్యి. ఓకే, అలాగే ఇక్కడ -5e ఈకి ఎఫ్కి. ఓకేనా, ఇక్కడ -5f, -5 క్యాన్సిల్ అయిపోయి ఈ బై ఎఫ్ వచ్చింది, ఈ రేషియో వచ్చింది. మరి ఆ రేషియోలన్నీ దేనికి ఈక్వల్ అవుతున్నాయి, 7/4కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయింది, ఈ వాల్యూ అంతా కూడా మళ్ళీ 7/4కే ఈక్వల్ అవుతుంది. ఓకేనా, మీరు చూసుకున్నా సరే నో ప్రాబ్లం. అర్థమైందా, ముందు విడివిడిగా రేషియో కట్టు, ఏ టర్మ్ బి టర్మ్ కదా, రేషియో దానికే కదా ఉంది. సో రేషియో కట్టినప్పుడు ఏ బై బి వచ్చింది, తర్వాత సి బై డి వచ్చింది, తర్వాత ఈ బై ఎఫ్ వచ్చింది. మరి అవన్నీ దేనికి ఈక్వల్ అవుతున్నాయి, 7/4కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడున్న వాల్యూ కూడా డైరెక్ట్గా 7/4కి ఈక్వల్ అయి తీరాల్సిందే. ఓకేనా,
అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకోసం ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా, డౌట్ లేకుండా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 అనమాట. 5/7 అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుతున్నాడంటే 3a + 5c 11e డివైడెడ్ బై 3a + 5c + 11e డివైడెడ్ బై 3b + 5d ప్లస్ 11f అనమాట. ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా. మళ్ళీ మనం చేసేది ఏంటి, మనం ఏం చేస్తాం, మనకు తెలిసింది చేస్తాం. ఏం చేయాలి, ఏకి బీకి రేషియో ఉంది, సో ఏ టర్మ్ తీసుకో బి టర్మ్ తీసుకో, మళ్ళీ మనం రేషియో కడితే ఏమొచ్చింది, 3 క్యాన్సిల్ అయ్యి a/b వచ్చింది, సో ఇది వచ్చింది, అవునా. అలాగే సికి డికి ఉంది రేషియో, సో సి టర్మ్ ఇది, ఇక్కడ డి టర్మ్ ఇది, ఇక్కడ 5 క్యాన్సిల్, c/d వచ్చిందా, c/d, ఓకే. అలాగే e/fకు ఉంది, సో ఈ టర్మ్ ఇది, ఎఫ్ టర్మ్ ఇది, రేషియో కట్టు ఏమొచ్చింది, 11 గెట్ క్యాన్సిల్డ్, e/f వచ్చిందా, e/f. మరి ఆ మూడు వచ్చినాయి, ఆ మూడు దేనికి ఈక్వల్ అవుతున్నాయి, 5/7కి ఈక్వల్ అవుతున్నాయి. సో దిస్ విల్ బి ద ఆన్సర్, ఓకేనా. అది సింపుల్గా ఆన్సర్ అయిపోతుంది, అర్థమైందా. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్తో మీకు ఇంకా ఫుల్గా క్లారిటీ రాబోతుంది, చూడండి జాగ్రత్తగా. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట, వీటి మీద పట్టు వచ్చింది, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేషియో మనకి p/q ఈజ్ ఈక్వల్ టు r/s ఈజ్ ఈక్వల్ టు t/u ఈజ్ ఈక్వల్ టు 5/2 అనమాట, ఓకేనా. సో ఇది రేషియో, మనకి ఇచ్చిన రేషియో. మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, AP³ మైనస్ BR³ ప్లస్ CT³ డివైడెడ్ బై AQ³ మైనస్ BS³ ప్లస్ CU³ అనమాట. సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇందాక వరకు మనకేమొచ్చినాయంటే నార్మల్గా స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ ఏం రాకుండా నార్మల్గా వచ్చింది. ఇప్పుడు మనకేమొచ్చిందంటే క్యూబ్స్ అలా వచ్చినాయి అనమాట. ఇప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సింపుల్గా మనం చేయాల్సింది చేస్తామో, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉండేది, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, పీకి క్యూకి రేషియో ఇచ్చాడు. పీ టర్మ్ అంటే పీ ఉన్నది ఇదే కదా, ఇది, అలాగే క్యూ ఉన్నది ఇదే కదా, ఇది అనమాట, అవునా కదా. సో ఇక్కడ రేషియో కడితే ఏమైంది, ఏ క్యాన్సిల్ అయింది, ఇక్కడ p³ వచ్చిద్దా, p³ వచ్చింది, అంటే క్యూబ్ కామన్ తీస్తే p/q³ వచ్చిద్దా, p/q³ వచ్చింది, అంటే ఇక్కడ మనకేమొచ్చింది, p/q³ వచ్చింది అనమాట. దీనికి రేషియో కడితే ఏమొచ్చింది, ఏ క్యాన్సిల్ అయింది, p/q³ వచ్చింది, హోల్ క్యూబ్ కదా, మనం కూడా క్యూబ్ చేసాం, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్కి ఎస్ కదా, సో ఆర్ ఉన్న టర్మ్ ఇది, ఎస్ ఉన్న టర్మ్ ఇది, అవునా కదా, సైన్లు కూడా తీసుకోవాలని చెప్పి, అవునా. సో రేషియో కడితే -b క్యాన్సిల్ అయింది, r³ అంటే ఏమవుతుంది, r/s³ అయిద్దా, r/s³ అయింది, అవునా కదా, క్యూబ్ చేసాం అందుకే, ఓకేనా. అలాగే ఇక్కడ t/u, టీకి యూకి, ఓకేనా, టీ ఉన్న టర్మ్ ఇది, యూ ఉన్న టర్మ్ ఇది, మరి రేషియో కడితే సిసి గెట్ క్యాన్సిల్డ్, t³ అంటే t/u³ అయిద్దా, t/u³ అయింది. మరి మనందరికీ p/q ఈక్వల్ టు r/s ఈక్వల్ టు t/u ఈక్వల్ టు 5/2 అని తెలుసు. మరి ఈ మూడు క్యూబ్లు అయినాయి, అప్పుడు వీడు కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, క్యూబ్ అవ్వాలి. అలా వీటి యొక్క ఆన్సర్ ఏమైందంటే 5/2 హోల్ క్యూబ్ అయింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ క్యూబ్లు అయినాయి రేషియో కట్టినప్పుడు, అప్పుడు ఆన్సర్ కూడా ఏమవ్వాలి, క్యూబ్ అవ్వాలన్నమాట. నార్మల్గా ఉంటే 5/2 అంటాం, నార్మల్గా ఉంటే ఆన్సర్ ఏమైంది, 5/2 అయింది, కానీ ఇది కూడా క్యూబ్ అవ్వాలన్నమాట. సో ఇది కూడా క్యూబ్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 125 డివైడెడ్ బై 8 అవుతుంది అనమాట. 125 డివైడెడ్ బై 8 అవుతుంది అనమాట, ఓకేనా. అర్థమైంది కదా. నార్మల్గా p/q ఇక్కడ రేషియో కట్టినప్పుడు ఈ రెండింటికి రేషియో కట్టినప్పుడు p/q, r/s, t/u ఉంటే ఆన్సర్ ఏమైంది, 5/2 అయింది, కానీ మనకి క్యూబ్లు వచ్చినాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కూడా క్యూబ్ అవ్వాలన్నమాట, కాబట్టి 5³/2³ అనమాట.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది కూడా క్లారిటీ వస్తుంది చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రేషియో ఏమి ఇచ్చాడంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 216 డివైడెడ్ బై 125 అనమాట. ఇది ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ పీ ప్లస్ 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ వై మైనస్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ క్యూ ప్లస్ 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఎస్ అనమాట. ఓకేనా. సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది కూడా సింపుల్గానే ఉంటుంది చూడండి జాగ్రత్తగా. మనం చేసేది ఏంటి, ఎక్స్కి వైకి రేషియో ఉంది. సో ఎక్స్ టర్మ్ తీసుకో, వై టర్మ్ తీసుకో, రేషియో కడితే ఏమైంది అంటే చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/3 రాసుకోవచ్చు. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వై పవర్ 1/3 రాసుకోవచ్చా. మనం కట్టేది రేషియో కదా, ఇక్కడ ఈ రెండింటికి రేషియో కడతాం. సో ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, ఎక్స్ బై వై హోల్ పవర్ 1/3 రాయొచ్చా, హోల్ పవర్ 1/3 రాయొచ్చు. అంటే ఇక్కడ రేషియో కట్టినప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ బై వై హోల్ పవర్ 1/3 వచ్చింది. ఏమొచ్చింది, ఎక్స్ బై వై హోల్ పవర్ 1/3 వచ్చింది. అవునా కదా, పవర్ 1/3 వచ్చింది. అవునా కదా. మళ్ళీ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పీక్యూ ఉంది. అవునా కదా. సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, ఇక్కడ కూడా మనకి సేమ్ అదే వచ్చింది. -2 క్యాన్సిల్ అయింది. క్యూబ్ రూట్ ఆఫ్ పీ బై క్యూబ్ రూట్ ఆఫ్ క్యూ అంటే పీ బై క్యూ హోల్ పవర్ 1/3 రావాలన్నమాట. హోల్ పవర్ 1/3 సేమ్ ప్రొసీజర్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఆర్కి ఎస్కి యాక్చువల్గా ఇక్కడ తెలిసినప్పుడే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయచ్చు, కాకపోతే అర్థం అవ్వాలనేసి చెప్తున్నా. ఓకేనా. అలాగే ఇక్కడ తీసుకో 5 క్యాన్సిల్ అయింది. ఏమైంది, ఆర్ బై ఎస్ హోల్ పవర్ 1/3 అవ్వాలి. మరి ఇవన్నీ ఇలా 1/3 అయినాయి కాబట్టి పవర్లో ఆన్సర్ కూడా ఏమవ్వాలంటే పవర్లో 1/3 అవ్వాలన్నమాట. ఓకేనా. మరి 216 అంటే ఏం రాసుకోవచ్చు, 6 క్యూబ్. అవునా కదా, 6 క్యూబ్. అలాగే దీన్ని 5 క్యూబ్ రాసుకోవచ్చా, పవర్లో 1/3 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే అసలు డైరెక్ట్గా 6/5 అనేసి రాసేయాలన్నమాట. డైరెక్ట్గా 6/5. ఎందుకంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 216ని 6 క్యూబ్గా రాసుకోవచ్చు, దీన్ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు. మొత్తానికి కలిపి హోల్ క్యూబ్ రాయొచ్చా, పవర్లో 1/3 ఉంది. పవర్లో 1/3, 3 గెట్ క్యాన్సిల్డ్. ఆన్సర్ ఏమవుతుంది, 6/5 అవుతుంది. 6/5 అనమాట. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఇక్కడ ఎప్పుడైతే మనకి పవర్లో 1/3 వచ్చిందని తేలిందో అప్పుడే డైరెక్ట్గా ఆన్సర్లో కూడా పవర్లో 1/3 రాసేసి ఆన్సర్ పెట్టేయాలన్నమాట. ఓకేనా. మళ్ళీ దీనికి కూడా పవర్లో 1/3, దీనికి కూడా పవర్లో 1/3 ఇదంతా రాయకూడదు. ఓకేనా. ఎప్పుడైతే ఫస్ట్ దాంట్లో మనకి పవర్లో 1/3 వచ్చిందో, ఇక్కడ పవర్లో 1/3 వచ్చిందని తేలిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ కూడా పవర్లో 1/3 అయిపోయింది. అంటే దీనికి 216/125కి పవర్లో 1/3 అయిపోయింది. సో రాసినప్పుడు ఏమైంది, అది 6/5 అయింది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అనమాట. ఓకేనా. సో ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 2 రేషియోలు తీసుకుంటున్నా, A/B ఒకటి, అదేవిధంగా C/D ఒకటి అనమాట. ఈ రెండు ఈక్వల్, A/B ఈక్వల్ టు C/D అనమాట. ఇఫ్ A/B ఈక్వల్ టు C/D తర్వాత కండిషన్ చెప్తా. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ నాకు తెలుసు కదా ఏమని, A/B ఈక్వల్ టు C/D అనేసి నాకు తెలుసు కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తా. వాల్యూ ఏం మారదు కదా, ఎందుకంటే 1 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ A/B ఈక్వల్ టు C/D వాల్యూ ఏం మారదు కదా, బోత్ సైడ్స్ యాడ్ చేస్తే వాల్యూ ఏం మారదు. మరి అప్పుడు దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎల్సిఎం ఏమైద్ది, B అయిద్దా, B. ఇక్కడ పైన A+B అయిద్దా, A+B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏమైద్ది, D అయిద్ది. పైన ఏమైద్ది, C+D అయిద్దా, C+D. అవునా కదా. సో ఇది ఒక కండిషను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఏం తెలుసు, మళ్ళీ A/B ఈక్వల్ టు C/D తెలుసు కదా. ఈసారి -1 చేస్తున్నా, బోత్ సైడ్స్ చేస్తున్నా. ఇందాక +1 చేసా కదా, ఇప్పుడు -1 చేస్తా. వాల్యూ ఏం మారదు కదా, మళ్ళీ వాల్యూ ఏం మారదు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ
ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది బి అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ కేసు ఓకేనా. ఇది సెకండ్ కేసు. పైన ఏ మైనస్ బి అవుతుందా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం డి అవుతుంది. పైన సి మైనస్ డి అవుతుందా సి మైనస్ డి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనమాట. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈక్వేషన్ 1/2 చేస్తున్నా. ఈక్వేషన్ 1/2 చేసినప్పుడు ఏం చేయాలి LHS బై LHS అవునా కదా 1/2 కదా. సో 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకేనా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫైనల్గా ఇక్కడ రాస్తాను a ప్లస్ బి బై బి ఇది కదా. సో ఇది ఇటు సైడ్ బై ఇది కదా ఇది. సో ఏమైంది ఇక్కడ a మైనస్ బి బై బి అయిద్దా బై బి అయిద్ది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ సి ప్లస్ డి బై డి అయిద్దా బై డి అయిద్ది అనమాట. డివైడెడ్ బై ఇటు సైడ్ సి మైనస్ డి బై డి అయిద్ది అనమాట అవునా కదా. ఇక్కడ 1/2 చేసా, 1/2 చేశాను అనమాట. చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ బై రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమవుతుంది బి గెట్ క్యాన్సిల్డ్, డి గెట్ క్యాన్సిల్డ్. ఫైనల్గా మనకేమొస్తుందంటే చూడండి ఏ ప్లస్ బి బై కింద ఏ మైనస్ బి వచ్చిద్దా ఏ మైనస్ బి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన సి ప్లస్ డి డివైడెడ్ బై సి మైనస్ డి వచ్చింది. అంటే ఫైనల్గా మనకేమొచ్చింది అంటే ఫైనల్గా ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి వచ్చింది. ఫైనల్గా మనకేమొచ్చింది ఈ కండిషన్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ బై కాంపోనెండో డివిడెండో ఏమని చెప్పొచ్చు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయినప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సి ప్లస్ డి బై సి మైనస్ డి అవుతుంది అనమాట ఓకేనా. సో ఇది 1/2 చేసినప్పుడు ఇది కండిషన్ వచ్చింది అనమాట, ఈ కండిషన్ ఓకేనా. అయితే ఇక్కడ మళ్ళీ దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేశారు అసలు ఎలా జరుగుతుంది అనేసి తెలుసుకోవాలి. ఈ కండిషన్ ఎలా వస్తుంది అది తెలుసుకోవాలన్నమాట అవునా. చూడండి జాగ్రత్తగా, ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే యాక్షన్ జరిగిద్దో ఇటు సైడ్ కూడా అదే యాక్షన్ జరిగిద్ది అనమాట. ఇటువైపు ఏదైతే ఆపరేషన్ జరిగిద్దో ఇటు సైడ్ కూడా అదే ఆపరేషన్ జరిగిద్ది అనమాట అవునా. సో చూడండి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేశాడు, ఏ ప్లస్ బి యాడ్ చేసి పైన రాశాడు, ఇటు ఈ రెండింటిని యాడ్ చేసి పైన రాశాడు. అప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఈ రెండింటిని యాడ్ చేసి పైన రాయాలి. సి ప్లస్ డి పైన రాశాడు ఓకే. నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి కింద రాశాడు, ఏ మైనస్ బి చేసి కింద రాశాడు. ఇటు సైడ్ కూడా ఏం చేయాలి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి, సి మైనస్ డి కింద రాశాడు అనమాట ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. ఏ ప్లస్ బి రాసి పైన రాశాడు, ఏ మైనస్ బి రాసి కింద రాశాడు. ఇటు సైడ్ కూడా ప్లస్ చేసి పైన రాయాలి, మైనస్ చేసి కింద రాయాలి ఓకేనా. అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు కాంపోనెంట్ డివిడెండ్, అర్థమైందా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, నెక్స్ట్ పేజ్లో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూద్దాం ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై చేస్తా ఓకేనా. అప్పుడు బై కాంపోనెంట్ డివిడెండ్ నేనేం రాసుకోవచ్చు చెప్పు, బై కాంపోనెంట్ డివిడెండ్ నేనేం రాసుకోవచ్చు, ఇటు సైడ్ ప్లస్ చేసి పైన రాస్తున్నా అంటే ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. అప్పుడు ఇటు సైడ్ ప్లస్ చేసి పైన రాసినప్పుడు ఇటు సైడ్ కూడా ఏం చేయాలి ఇటు సైడ్ కూడా ప్లస్ చేసి పైన రాయాలి, అంటే ఎక్స్ ప్లస్ వై రాయాలన్నమాట. ఎక్స్ ప్లస్ వై అది కూడా పైన రాయాలి, ఇటు పైన రాస్తే పైన రాయాలి, ప్లస్ చేస్తే ప్లస్ చేయాలి ఓకేనా. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ చేసి కింద రాస్తా ఏ మైనస్ బి ఓకేనా. సో కింద రాస్తున్నా ఏ మైనస్ బి ఓకేనా. ఇటు సైడ్ కూడా ఏం చేయాలి మైనస్ చేసి కింద రాయాలి. సో ఎక్స్ మైనస్ వై ఓకేనా. సో రేషియో కడితే ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. అదే కాంపోనెంట్ డివిడెండ్, అర్థమైందా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, నంబర్స్ చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 6/9 ఈజ్ ఈక్వల్ టు 2/3 రెండు ఈక్వల్ అనే కదా. ఇక్కడ 3 2 టైమ్స్ పోయింది, 3 3 టైమ్స్ పోయింది, ఇక్కడ 2/3 వచ్చింది, ఇక్కడ 2/3 రెండు ఈక్వల్ అనే కదా. 6/9 అన్నా 2/3 అన్నా ఒకటేనా కదా, ఒకటే. మరి
ఇక్కడ మనం ఈ ఫార్మాట్లో తీసుకున్నప్పుడు అవి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి కదా, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, అవునా కదా. సో a/b = x/y తీసుకున్నాం, అప్పుడు అవన్నీ కలిసి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, అవునా కదా. సో చేస్తనే లేదో చూద్దాం ఒకసారి, ఓకేనా. చూడండి, ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి పైన రాయండి. 6 + 9 పైన రాయి, ఎంత అవుతుంది? 15 అవుతుందా? 15, అవునా. ఇక్కడ కూడా ఏం చేయాలి? యాడ్ చేసి పైన రాయాలి. 2 + 3 ఎంత అవుతుంది? 5 అవుతుందా? 5, ఓకేనా. అలాగే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి కింద 6 - 9 6 - 9 ఏం ప్రాబ్లం లేదు, నెగిటివ్స్ వచ్చినా నో ప్రాబ్లం, ఓకేనా. సో 6 - 9 6 - 9 ఎంత అవుతుంది? -3 అవుతుందా? -3. ఇక్కడ ఏం చేయాలి? 2 - 3 ఏం రాయాలి? -1 కదా కింద, అర్థమైందా. యాడ్ చేసి పైన రాసా 15, ఇక్కడ కూడా యాడ్ చేసి పైన రాసా 5, సబ్ట్రాక్ట్ చేసి కింద రాసా -3, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి కింద రాసా -1, ఓకేనా. రేషియో కడితే ఈక్వల్ అవ్వాలి. మరి ఇక్కడ 15/-3 అంటే రేషియో ఏమైద్దో చెప్పండి. రేషియో ఏమైద్ది? -5 అయిద్దా? రేషియో ఫైనల్గా ఏమైద్ది? వాల్యూ -5 అయింది. ఇటు సైడ్ కూడా ఏమైద్ది? ఇటు సైడ్ కూడా -5 అయిందా? -5. మరి ఆ రెండు ఈక్వల్ అయినా కదా. సో అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? మనం ఈక్వల్ చేయకుండా ఓరక చూసాం వాల్యూస్ ఏమవుతున్నాయి అని చూసాం. చూస్తే -5 అయింది, ఇది కూడా -5 అయింది, అంటే రెండు ఈక్వలే కదా. సో ఇదే కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? నెంబర్స్ తీసుకొని చేసా, కండిషన్ సాటిస్ఫై అయింది, అదే మనకి కాంపోనెంటో డివిడెండో అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి జాగ్రత్తగా. కాంపోనెంటో డివిడెండో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, లైక్ ఇప్పుడు ఏం తీసుకుందాం? p/q తీసుకుంటున్నా. p/q =r/s తీసుకుంటున్నా, r/s. ఇప్పుడు డిఫరెంట్గా చెప్తాను చూడండి, రెండు కేసులు చెప్తాను. కేస్ 1 కేస్ 2 రెండు చెప్తాను, రెండు సింపుల్గానే ఉంటాయి, ఓకేనా. మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో ఇటు సైడ్ కూడా RHS వైపు కూడా అదే ఆపరేషన్ చేయాలన్నమాట, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేసి పైన రాస్తా. అంటే ఏం రాసుకోవచ్చు? p+q రాసుకోవచ్చా? మరి ఇటు సైడ్ యాడ్ చేసి పైన రాసినప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి? యాడ్ చేసి పైన రాయాలి, అవునా కదా. సో అంటే ఏం చేయాలి? r+s పైన రాయాలన్నమాట, ఓకేనా. అది అలాగే లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్ట్ చేసి కింద రాస్తున్నా, అంటే p-q కింద రాయాలి, అవునా. ఇటు సైడ్ కూడా సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి, అంటే r-s అనమాట. సో రేషియో కడితే ఈక్వల్ అవుతాయి, ఓకేనా. ఇది కాంపోనెంట్ డివిడెండ్. రెండో కేసు ఏంటంటే సేమ్ రేషియో ఏంటి? p/q r/s అనమాట, r/s. సో ఏంటి? ఇటు సైడ్ జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో ఇటు సైడ్ కూడా అదే జరగాలన్నమాట, ఓకేనా. సో నేనేం చేస్తున్నానంటే pని అలాగే వదిలేస్తా, పైన pని అలాగే వదిలేస్తా. అప్పుడు ఆ పైన ఉన్న rను కూడా అలానే వదిలేయాలి, అవునా కదా. ఇక్కడ pని pగానే వదిలేసా, rని rగానే వదిలేసేసా, ఓకేనా. కింద ఇంకొకటి ఏం చేస్తున్నానంటే చూడండి, p-q చేసి కింద రాస్తున్నా, సబ్ట్రాక్ట్ చేసి కింద రాస్తున్నా, అంటే ఏమైంది? p-q అయిద్దా? p-q. ఇటు సైడ్ కూడా ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి, అర్థమైందా. ఇటు సైడ్ కూడా సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి, r-s రాయాలన్నమాట, అర్థమైందా. పైన pగా నుంచా, rగా నుంచా, ఓకేనా. రెండు వైపులు సాటిస్ఫై అయింది. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి కింద రాసా, ఇక్కడ కూడా సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి, అప్పుడు రేషియో కడితే రేషియో ఈక్వల్ అయింది అనమాట. రేషియో ఏమైంది? ఈక్వల్ అయిపోతుంది, అర్థమైందా. సో ఆ విధంగా మనకి ఈ కాంపోనెంట్ డివిడెండ్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ అనమాట ఇంకొకటి దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ అనమాట, చూడండి జాగ్రత్తగా, ఓకేనా. సో దీంట్లోనే కాంపోనెంట్ డివిడెండ్లోనే ఇంకొక కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఏంటంటే a+b/a-b x+y అయితే a/bకి రేషియో ఏమవుతుందంటే a/bకి ఇది ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ a+b/a-b x/y అయితే దెన్ a/b అనమాట. a/b రేషియో ఏమవుతుందంటే చూడండి, x+y/x-y అయింది. ఏమైంది? x+y/x-y అయింది, అవునా కదా. ప్లస్ పైన వచ్చింది, మైనస్ కింద వచ్చింది, ఎందుకంటే
ప్లస్ పైన ఉందా, ఇక్కడ ప్లస్ పైన ఉంది, మైనస్ కింద ఉందా, మైనస్ కింద ఉంది. ఓకేనా. సో అలాగే ఇక్కడ ప్లస్ పైన ఉంది, మైనస్ కింద ఉంది. అవునా. సో ఇది ఎలా వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా వచ్చిందంటే ఇదంతా ఒక టర్మ్ అనమాట, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. అవునా కదా. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. నేను మీకు ఆల్రెడీ చెప్పా, కాంపోనెంటో డివిడెండోలో ఇటు సైడ్ ఏదైతే జరిగిద్దో ఇటు సైడ్ కూడా అదే జరగాలి. అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది ఒక టర్మ్ కదా. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ యాడ్ చేసి పైన రాస్తా. అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. ఓకేనా. అలాగే ఇటు సైడ్ కూడా ఏం చేయాలి, ఇటు సైడ్ కూడా యాడ్ చేసి పైన రాయాలా. అంటే ఇటు సైడ్ ఏమైంది, ఎక్స్ ప్లస్ వై అయింది. అవునా కదా. అలాగే ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి కింద రాస్తా. అంటే ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా కదా. దీనికి మైనస్ పెడతాం కదా. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తాం. అంటే మైనస్ ఏ ప్లస్ బి అయింది. అవునా. సబ్ట్రాక్ట్ చేసి కింద రాసాం. ఇటు సైడ్ కూడా ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసి కింద రాయాలి. అంటే ఎక్స్ మైనస్ వై కింద రాయాలన్నమాట. సో రేషియో కడితే ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా. సో డైరెక్ట్గా దీనికి ఈక్వల్ అయింది చూసుకోండి కావాలంటే. ఇక్కడ మైనస్ బి క్యాన్సిల్ అయింది. అవునా కదా. అలాగే మైనస్ ఏ క్యాన్సిల్ అయింది. పైన ఏమొచ్చింది మనకి 2a, కింద ఏమొచ్చింది 2b. సో 2a/2b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. అవునా కదా. సో ఏ గెట్ క్యాన్సిల్డ్, 2 గెట్ క్యాన్సిల్డ్. a/b ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. అర్థమైందా. సో ఇదే మనకి వచ్చింది అనమాట. అలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. అనమాట. ఓకేనా. ఈ కండిషన్ ఎలా అయితే ఇప్పుడు a/bకి రేషియో ఏమైంది, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై అయింది అనమాట. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. నోట్ చేసుకోండి కావాలంటే. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇది అనమాట. మనకేమి ఇచ్చాడు, 7a + 3b / 7a - 3b = 11/5 ఇచ్చాడు. మనల్ని a/b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇది ఏ ఫామ్లో ఉందో చెప్పండి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు a + b / a - b = x/y ఫామ్లో ఉంది. అవునా కదా. సో ఇదంతా a అనుకో, ఇదంతా b అనుకో, ఇదంతా a, ఇదంతా b. సో a + b / a - b x/y ఫామ్లో ఉంది. అప్పుడు a/b ఏమవుతుంది, a అంటే ఇక్కడ 7a బై b అంటే ఇక్కడ 3b అనమాట, 3b. ఓకేనా. సో రేషియో ఏమైందో చెప్పండి, ఏమవుతుంది 11 + 5 డివైడెడ్ బై 11 - 5. అవునా కదా. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై, అదే కదా. సో అదే రేషియో అనమాట. సో రేషియో ఏమవుతుంది, పైన 16 అవుతుంది, కింద వచ్చేసరికి ఎంత అవుతుందంటే 6 అవుతుందా. అవునా కదా. సో 8/3 అవుతుందా, 8/3 అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సింది a/b కదా. 7a/3b = ఎంత వచ్చింది మనకి, 8/3 వచ్చిందా, 8/3. మళ్ళీ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిద్దా, 3 క్యాన్సిల్. సో అప్పుడు a/b = ఏమవ్వాలి, ఇక్కడ a/b = 7 కింద తీసురా, 8/7 అయిద్దా, 8/7 అయిద్ది అనమాట. అలా 8/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 8/7 అనేది ఆన్సర్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ 4a + 3b బై 4a - 3b ఈక్వల్ టు లైక్ ఎంత తీసుకుంటున్నాను, లెట్ మీ కన్సిడర్ 12/5 తీసుకుంటున్నా. అప్పుడు నాకేమవుతుందో చెప్పండి, ఏకి బీకి రేషియో ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుందంటే చెప్పండి, ఇదంతా ఎలా ఉంది, a + b a - b ఆ ఫార్మాట్లో ఉందా. a + b / a - b = x/y ఫామ్లో ఉంది. అప్పుడు a/b రేషియో ఏమవ్వాలి, x + y / x - y. అవునా కదా. ఇదిగోండి a/b రేషియో ఏమవ్వాలి, x + y / x - y, ఆ రేషియో అనమాట. అవునా కదా. వేర్ ఏ ప్లేస్లో ఏముంది, ఎగ్జాక్ట్గా 4a ఉంది, బై b ప్లేస్లో
3b ఉంది. అప్పుడు రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? x ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే 12 ప్లస్ 5 12 ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ వై అంటే 12 మైనస్ 5. సో రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ ఎంత అవుతుందంటే 17 అవుతుందా? 17 డివైడెడ్ బై ఇక్కడ 7 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే ఏ బై బి ఏమవుతుంది? ఏ బై బి ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 17 అంటే 51 డివైడెడ్ బై 4 × 7 అంటే 28 అవుతుందా? 28 అనమాట. ఓకేనా? అలా ఏకి బీకి రేషియో ఎంత అవుతుంది? ఏకి బీకి రేషియో 51/28 అవుతుంది అనమాట. 51/28 అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనకి కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అంతవరకు కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి m ప్లస్ n డివైడెడ్ బై m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 7/3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7/3. ఇది ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? m క్యూబ్ ప్లస్ n క్యూబ్ డివైడెడ్ బై m క్యూబ్ మైనస్ n క్యూబ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు ముందు ఈ వాల్యూ కనుక్కోవాలంటే m వాల్యూ n వాల్యూ తెలియాలి కదా, అది తెలియాలి. అది తెలుసుకోవడం కోసం మనకేమి ఇచ్చాడు? ఈ కండిషన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో చూడండి మరి ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఫామ్లో ఉంది ఇది? a ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కదా, మీకు అర్థం అవ్వాలి. ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. అవునా? సో దట్ ఇంప్లైస్ మనకి కండిషన్ ఏమవుతుంది? ఏ బై బి ఈక్వల్ టు ఏమవ్వాలి? ఏ బై బి రేషియో కడితే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై అవ్వాలన్నమాట. ఓకేనా? అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ వై ప్లేస్లోకి ఏబి వస్తే, ఎక్స్ వైలోకి ఏబి వస్తే ఏబిలోకి ఎక్స్ వై వెళ్ళిపోతాయి. ఏ ప్లేస్లోకి ఎక్స్ వెళ్ళిద్ది, బి ప్లేస్లోకి వై వెళ్ళిద్ది. ఏ ప్లేస్లోకి ఎక్స్ వెళ్ళిద్ది, బి ప్లేస్లోకి వై వెళ్ళిద్ది. అవునా? ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇంకా అంతమించి బండ గుర్తు ఏది లేదు. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. అర్థమైందా? ఇది మనకి కండిషన్ ఇస్తే ఇఫ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. ఓకేనా? అప్పుడు ఏ బై బి ఏమైంది? ఏ బై బి కావాలంటే ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్లోకి ఏ వచ్చింది, వై ప్లేస్లోకి బి వచ్చింది. అప్పుడు ఏ ప్లేస్లోకి ఎక్స్ వెళ్ళిద్ది, బి ప్లేస్లోకి వై వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? అది గుర్తు అనమాట. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది m వాల్యూ n వాల్యూ. సో ఇక్కడ mకి nకి రేషియో ఏమైతే చెప్పండి? mకి nకి రేషియో ఏమవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? 7 + 3 7 + 3 అంటే 10 బై 7 - 3 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుందా? 4 క్యాన్సిల్ చేస్తే ఏమైంది? 2 ఇక్కడ 5 టైమ్స్, 2 ఇక్కడ 2 టైమ్స్. సో అలా మనకి రేషియో ఏమవుతుంది? 5/2 అవుతుందా? 5/2. మరి m వాల్యూ 5 పార్ట్స్ ఉంది, n వాల్యూ 2 పార్ట్స్ ఉంది. మనల్ని అడిగింది ఈ రేషియో అనమాట. మరి ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో పవర్ సేమ్గా ఉంది కదా, పవర్ సేమ్గా ఉంది కాబట్టి హోమోజీనియస్ అయితే డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసేయచ్చు అనమాట. m వాల్యూ 5, n వాల్యూ 2 పెట్టేస్తే ఏమవుతుందో చెప్పండి? m వాల్యూ 5 అంటే 5 క్యూబ్ అంటే 125 125 ప్లస్ 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ అంటే 8 డివైడెడ్ బై 125 -8 అవుతుందా? -8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పైన 133 అవుతుందా? 133 డివైడెడ్ బై ఇక్కడ ఎంత అవుతుంది? 117 అవుతుందా? 117 అనమాట. సో అది మనకి రేషియో అవుతుంది. అర్థమైందా? అది రేషియో అనమాట. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.